కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఒక సాలిడ్ పథకం ఏదైనా ఉండాలి కదనే. నిన్న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఏమన్నారు, స్కూల్ డ్రెస్లు ఇచ్చేటటువంటి పథకం ఇస్తామన్నారు. అది మేము ఇస్తున్నదే, ఇదివరకు ఇచ్చిందే. మేము 50 రూపాయలు ఇస్తుంటిమి, ఆయన దాన్ని 75 రూపాయలు చేస్తా అన్నారు. కానీ మేము 50 రూపాయలు 2 సార్లు ఇచ్చేది, ఆయన 75 రూపాయలు ఒకటేసారి ఇస్తా అన్నాడు. అంటే కోషిని తప్పితే పెంచింది ఏం లేదు. ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారి పథకంలో కోతలు పెట్టడం తప్పితే ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కొత్త పథకం లేదు. అప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క విషయంలో కూడా ఏదో గొప్పగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనపడతలేదు. పెట్రోల్ బంక్ పెట్టించినామన్నారు బ్రదర్ మహిళలకు. ఏంది మొత్తం జిల్లా సమాఖ్యలో అంటే వేలాది మంది మహిళలకు కలిసి దాని లాభం పంచుతారంట. అంటే జుట్టుకు రూపాయి కూడా రాదబ్బా నేను చెప్పేది. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు మహిళలు? సాలిడ్ స్టెప్స్ ఉండాలి కదా, అవి లేవని అంటున్నాం. మేము కూడా ఏమంటున్నాం, 15 నెలల్లో వచ్చిన ప్రభుత్వం మా మీద అప్పుడే అభాండాలు వేస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. కరెక్టే, 15 నెలలు. కానీ 15 నెలల్లో పునాది తీయడానికి టైం సరిపోదా మీకు? బ్లూ ప్రింట్ రావడానికి టైం సరిపోదా? బిల్డింగ్ అవుతుందని మేము అనుకుంటలేం. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్, ఒక కరెక్ట్ తొవ్వలో పోతున్నారు మీరు అనుకుంటే విమర్శ చేయాల్సిన అవసరం మాకేముంది? పునాదాన్ని వేయాలి కదా, ఆ పునాదే లేదన్నది మా బాధ, అంతకు మించి ఇంకోటి ఏం లేదు.